హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు జేఎన్టీయూహెచ్ ఎగ్జామ్ హబ్. ఈ వీడియోలో మనం R22 COA సబ్జెక్ట్లో మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని చూద్దాం. యూనిట్ 1లో మనకి మెయిన్గా 6 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉన్నాయి. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ఫంక్షనల్ యూనిట్స్ ఆఫ్ ఏ డిజిటల్ కంప్యూటర్. ఈ క్వశ్చన్ అనేది చాలా బేసిక్ అండ్ ఫ్రీక్వెంట్గా అడిగే క్వశ్చన్ ఇది. సో మీరు బ్లాక్ డయాగ్రామ్తో ప్రిపేర్ అవ్వండి. అండ్ సెకండ్ క్వశ్చన్ వచ్చేసి కంప్యూటర్ ఆర్గనైజేషన్ వర్సెస్ కంప్యూటర్ ఆర్కిటెక్చర్. ఇక్కడ మీరు ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి, మీకు క్వశ్చన్ పేపర్లో ఎక్కడైనా సరే డిఫరెన్సెస్ లేదా కంపేర్ అని వస్తే మీరు నీట్గా ఒక టేబుల్ ఫార్మాట్లో ఆన్సర్ని రాయండి. సో మీరు ఎక్కువ మార్క్స్ స్కోర్ చేసే ఛాన్స్ ఉంటుంది. థర్డ్ క్వశ్చన్ రిజిస్టర్ ట్రాన్స్ఫర్ లాంగ్వేజ్ అండ్ రిజిస్టర్ ట్రాన్స్ఫర్ ఆపరేషన్స్. యూనిట్ 1లో ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. సో మీరు ఎగ్జాంపుల్స్తో ప్రిపేర్ అవ్వండి. అండ్ ఫోర్త్ క్వశ్చన్ వచ్చేసి అర్థమెటిక్, లాజిక్ అండ్ షిఫ్ట్ మైక్రో ఆపరేషన్స్. ఈ టాపిక్స్ నుండి డయాగ్రామ్స్ అండ్ ఆపరేషన్స్ అడిగే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో కంపల్సరీ ప్రిపేర్ అవ్వండి. ఫిఫ్త్ క్వశ్చన్ వచ్చేసి ఇన్స్ట్రక్షన్ సైకిల్ అండ్ టైమింగ్ సీక్వెన్స్. యూనిట్ 1లో ద మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్లో ఇది ఒకటి. సో ఫ్లో డయాగ్రామ్తో ప్రిపేర్ అవ్వండి. సిక్స్త్ క్వశ్చన్ వచ్చేసి మెమరీ రిఫరెన్స్ ఇన్స్ట్రక్షన్స్ అండ్ ఇంటరప్ట్ హ్యాండ్లింగ్. మీకు ఎగ్జామ్కి టైం చాలా తక్కువ ఉంటే అట్లీస్ట్ మీరు యూనిట్ 1లో ఇన్స్ట్రక్షన్ సైకిల్, మైక్రో ఆపరేషన్స్, ఆర్టీఎల్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టండి. యూనిట్ 2లో మనకి మెయిన్గా 6 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉన్నాయి. ఫస్ట్ క్వశ్చన్ మైక్రో ప్రోగ్రామ్డ్ కంట్రోల్ యూనిట్ వర్కింగ్ అండ్ డిజైన్. ఈ క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్. బ్లాక్ డయాగ్రామ్తో ప్రిపేర్ అవ్వండి. ఎగ్జామ్లో డైరెక్ట్గా అడిగే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. సెకండ్ క్వశ్చన్ వచ్చేసి కంట్రోల్ మెమరీ అండ్ అడ్రస్ సీక్వెన్సింగ్. మైక్రో ప్రోగ్రామ్డ్ కంట్రోల్ యూనిట్కి రిలేటెడ్ టాపిక్ కాబట్టి కంపల్సరీ ప్రిపేర్ అవ్వండి. అండ్ థర్డ్ క్వశ్చన్ వచ్చేసి జనరల్ రిజిస్టర్ ఆర్గనైజేషన్. డయాగ్రామ్స్ అండ్ రిజిస్టర్ ఆపరేషన్స్ మీద కూడా క్లారిటీ ఉండాలి. ఇది కూడా ఇంపార్టెంట్ క్వశ్చనే. అండ్ ఫోర్త్ క్వశ్చన్ వచ్చేసి ఇన్స్ట్రక్షన్ ఫార్మాట్స్ అండ్ అడ్రస్సింగ్ మోడ్స్. అడ్రస్సింగ్ మోడ్స్ నుండి క్వశ్చన్స్ ఫ్రీక్వెంట్లీ వస్తాయి. సో డిఫరెంట్ అడ్రస్సింగ్ మోడ్స్ని ఎగ్జాంపుల్స్తో ప్రిపేర్ అవ్వండి. ఫిఫ్త్ క్వశ్చన్ డాటా ట్రాన్స్ఫర్ అండ్ డాటా మ్యానిపులేషన్ ఇన్స్ట్రక్షన్స్. సిక్స్త్ క్వశ్చన్ ప్రోగ్రామ్ కంట్రోల్ ఇన్స్ట్రక్షన్స్. మీకు ఎగ్జామ్కి ఎక్కువ టైం లేకపోతే అట్లీస్ట్ మీరు యూనిట్ 2లో మైక్రో ప్రోగ్రామ్డ్ కంట్రోల్ యూనిట్, కంట్రోల్ మెమరీ అండ్ అడ్రస్ సీక్వెన్సింగ్ అండ్ అడ్రస్సింగ్ మోడ్స్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టండి. వీటికి ఎగ్జామ్లో మంచి వెయిటేజ్ ఉండే ఛాన్స్ ఉంది. అండ్ ముందే గుర్తుపెట్టుకోండి, మీకు టైం తక్కువ ఉంటే మాత్రమే వీటిని ప్రిఫర్ చేయండి, లేకపోతే మీరు 6 క్వశ్చన్స్ కంప్లీట్గా చదువుకోండి. యూనిట్ 3లో మనకి మొత్తం 7 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉన్నాయి. అండ్ ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ఫిక్స్డ్ పాయింట్ అండ్ ఫ్లోటింగ్ పాయింట్ రిప్రజెంటేషన్. ఈ టాపిక్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ రిప్రజెంటేషన్ ఫార్మాట్స్ని క్లియర్గా ప్రిపేర్ అవ్వండి. సెకండ్ క్వశ్చన్ వన్స్ కాంప్లిమెంట్ అండ్ టూస్ కాంప్లిమెంట్. ఇది బేసిక్ కాన్సెప్ట్ అయినా కూడా ఎగ్జామ్లో ఫ్రీక్వెంట్గా అడిగే టాపిక్ కాబట్టి కంపల్సరీ ప్రిపేర్ అవ్వండి. అండ్ ఈ క్వశ్చన్ని 1 మార్క్ క్వశ్చన్గా అడిగే ఛాన్స్ కూడా ఉంది. థర్డ్ క్వశ్చన్ అడిషన్ అండ్ సబ్స్ట్రాక్షన్ ఆల్గరిథం. న్యూమరికల్ ప్రాబ్లమ్స్ రావచ్చు, సో స్టెప్స్ని బాగా ప్రాక్టీస్ చేయండి. అండ్ ఫోర్త్ క్వశ్చన్ బూత్స్ మల్టిప్లికేషన్ ఆల్గరిథం. యూనిట్ 3లో ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. అల్గరిథమ్ స్టెప్స్ అండ్ ఎగ్జాంపుల్స్తో ప్రిపేర్ అవ్వండి. ఫిఫ్త్ క్వశ్చన్ వచ్చేసి డివిజన్ ఆల్గరిథమ్స్, అంటే రీస్టోరింగ్ అండ్ నాన్ రీస్టోరింగ్ డివిజన్. బూత్స్ ఆల్గరిథమ్స్తో పాటు ఈ టాపిక్ కూడా హై వెయిటేజ్ టాపిక్. సిక్స్త్ క్వశ్చన్ వచ్చేసి ఫ్లోటింగ్ పాయింట్ అర్థమెటిక్ ఆపరేషన్స్. ఫ్లోటింగ్ పాయింట్ అడిషన్ అండ్ సబ్స్ట్రాక్షన్ ఆపరేషన్స్ మీద మీరు క్లారిటీ ఉంచుకోండి. సెవెంత్ క్వశ్చన్ వచ్చేసి డెసిమల్ అర్థమెటిక్ యూనిట్ అండ్ ఆపరేషన్స్. డయాగ్రామ్స్తో ప్రిపేర్ అవ్వండి. సో ఎగ్జామ్లో కూడా మీరు ఈజీగా రాయగలరు. మీకు ఎగ్జామ్ ప్రిపరేషన్కి ఎక్కువ టైం లేకపోతే మీరు ఈ థర్డ్ యూనిట్లో అట్లీస్ట్ బూత్స్ మల్టిప్లికేషన్ ఆల్గరిథం, డివిజన్ ఆల్గరిథమ్స్ అండ్ ఫ్లోటింగ్ పాయింట్ రిప్రజెంటేషన్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టండి. వీటికి ఎగ్జామ్లో మంచి వెయిటేజ్ ఉండే ఛాన్స్ ఉంది. యూనిట్ 4లో మనకి మెయిన్గా 8 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉన్నాయి. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ఇన్పుట్ అవుట్పుట్ ఇంటర్ఫేస్. ఈ క్వశ్చన్ బేసిక్ అయినా కూడా ఇంపార్టెంట్ టాపిక్. సో మీరు బ్లాక్ డయాగ్రామ్తో ప్రిపేర్ అవ్వండి. సెకండ్ క్వశ్చన్ వచ్చేసి అసింక్రనస్ డేటా ట్రాన్స్ఫర్. డేటా ట్రాన్స్ఫర్ మెథడ్స్ మీద మీకు క్లారిటీ ఉండాలి.
థర్డ్ క్వశ్చన్ వచ్చేసి మోడ్స్ ఆఫ్ డేటా ట్రాన్స్ఫర్. ఈ క్వశ్చన్కి మీరు ప్రోగ్రామ్డ్ ఇన్పుట్ అవుట్పుట్, ఇంటరప్ట్ డ్రైవెన్ ఇన్పుట్ అవుట్పుట్, డిఎంఏకి మధ్య డిఫరెన్సెస్ని ప్రిపేర్ అవ్వండి. ఫోర్త్ క్వశ్చన్ వచ్చేసి డైరెక్ట్ మెమరీ యాక్సెస్ అంటే డిఎంఏ. యూనిట్ 4లో ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. అండ్ మీరు డిఎంఏ కంట్రోలర్ డయాగ్రామ్ని కంపల్సరీ ప్రిపేర్ అవ్వండి. మీకు ఎగ్జామ్లో వస్తే కనుక ఒక పేపర్ మొత్తం డిఎంఏ కంట్రోలర్ డయాగ్రామే డ్రా చేయండి. ఈ క్వశ్చన్ని డైరెక్ట్గా లాంగ్ క్వశ్చన్కి అడిగే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. సో మీరు కంపల్సరీ ఈ క్వశ్చన్ని ప్రిపేర్ అవ్వండి. ఫిఫ్త్ క్వశ్చన్ ప్రియారిటీ ఇంటరప్ట్స్. డిఎంఏతో పాటు ఈ టాపిక్ కూడా చాలా ఇంపార్టెంట్. అండ్ ఇంటరప్ట్ హ్యాండ్లింగ్ కాన్సెప్ట్ని కూడా బాగా ప్రిపేర్ అవ్వండి. సిక్స్త్ క్వశ్చన్ మెమరీ హైరార్కీ. ఈ క్వశ్చన్ అనేది చాలా ఈజీ అండ్ ఫ్రీక్వెంట్గా అడిగే టాపిక్. అండ్ మెమరీ లెవెల్స్ని డయాగ్రామ్స్తో రిప్రజెంట్ చేయండి. సెవెంత్ క్వశ్చన్ కాచి మెమరీ. యూనిట్ 4లో మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్లో ఇది ఒకటి. కాచి మ్యాపింగ్ టెక్నిక్స్ని కంపల్సరీ ప్రిపేర్ అవ్వండి. అండ్ ఎయిత్ క్వశ్చన్ వచ్చేసి అసోసియేటివ్ మెమరీ. డైరెక్ట్ క్వశ్చన్గా రావచ్చు కాబట్టి ఈ టాపిక్ని కూడా ప్రిపేర్ అవ్వండి. మీకు ఎగ్జామ్కి ఎక్కువ టైం లేకపోతే అట్లీస్ట్ యూనిట్ 4లో మీరు డిఎంఏ, కాచి మెమరీ హైరార్కీ అండ్ ప్రియారిటీ ఇంటరప్ట్స్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టండి. యూనిట్ 5లో మనకి మొత్తం 6 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉన్నాయి. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ఆర్ఐఎస్సి వర్సెస్ సిఐఎస్సి ఆర్కిటెక్చర్. ఈ క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్. డిఫరెన్సెస్ని టేబుల్ ఫార్మాట్లో ప్రిపేర్ అవ్వండి. అండ్ ఇది ఎగ్జామ్లో ఈజీగా రాయగలరు. వీటికి మీరు క్యారెక్టరిస్టిక్స్ కూడా ప్రిపేర్ అవ్వండి. సెకండ్ క్వశ్చన్ ఇన్స్ట్రక్షన్ పైప్లైన్. యూనిట్ 5లో ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్లో ఇది కూడా ఒకటి. పైప్లైన్ కాన్సెప్ట్ అండ్ అడ్వాంటేజెస్ని ప్రిపేర్ అవ్వండి. థర్డ్ క్వశ్చన్ వచ్చేసి అర్థమెటిక్ పైప్లైన్. ఇన్స్ట్రక్షన్ పైప్లైన్తో పాటు ఈ టాపిక్ని కూడా ప్రిపేర్ అవ్వండి. అండ్ ఫోర్త్ క్వశ్చన్ వచ్చేసి వెక్టార్ ప్రాసెసింగ్ అండ్ అర్రే ప్రాసెసర్స్. ఫిఫ్త్ క్వశ్చన్ మల్టీ ప్రాసెసర్ సిస్టమ్స్, క్యారెక్టరిస్టిక్స్ అండ్ వర్కింగ్తో పాటు ప్రిపేర్ అవ్వండి. ఈ టాపిక్ నుండి డైరెక్ట్ క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంది. సిక్స్త్ క్వశ్చన్ కాచి కోహరెన్స్. మల్టీ ప్రాసెసర్ సిస్టమ్కి ఈ క్వశ్చన్ అనేది రిలేటెడ్ టాపిక్. సో కాన్సెప్ట్ని క్లియర్గా అర్థం చేసుకోండి. మీకు ఎగ్జామ్ ప్రిపరేషన్కి ఎక్కువ టైం లేకపోతే అట్లీస్ట్ మీరు యూనిట్ 5 నుండి ఆర్ఐఎస్సి వర్సెస్ సిఐఎస్సి ఆర్కిటెక్చర్, ఇన్స్ట్రక్షన్ పైప్లైన్ అండ్ మల్టీ ప్రాసెసర్ సిస్టమ్స్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టండి. ఇవే సిఓఏ సబ్జెక్ట్లో మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ హై ప్రాబబిలిటీ క్వశ్చన్స్. వీటిని కంపల్సరీ ప్రిపేర్ అవ్వండి. వీడియో యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మరిన్ని ఎగ్జామ్ రిలేటెడ్ కంటెంట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్స్.